నంబరు మాదే ఇస్తాం, నమ్మించి మోసం చేస్తాం. వాళ్ళ నెంబరే ఇచ్చి నమ్మించి మోసం చేస్తున్నారట. ఎవరిల్లు? కరెంట్ వాళ్ళు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు చేస్తున్న మోసం అట ఇది. కరెంట్ వాళ్ళ మాయాజాలం. వేరే ఫోన్ నెంబర్లతో కాంట్రాక్టర్లు, విద్యుత్ సిబ్బంది వందల దరఖాస్తులట. విద్యుత్ సిబ్బంది అప్లై చేస్తున్నారట. విద్యుత్ కనెక్షన్లకు కట్టాల్సిన ఫీజు ఎంతో దరఖాస్తుదారులకు మెసేజ్లు వెళ్లకుండా పన్నాగం పండుతున్నారట. కావలసినంత దండుకోవడానికి వ్యూహం. అంటే మీరు ఒక మీటర్కి అప్లై చేస్తారు, ఆ మీటర్కి అప్లై చేసింది ఎంత అన్నది ప్రజలకు చెప్పకుండా వీళ్ళ ఫోన్ నెంబరే పెట్టి ఎక్కువ మొత్తంలో దండుకుంటున్నారట. ఒకవేళ అక్కడ పర్మిషన్ కావాలి, మీటర్ రావాలి అని అంటే మీరు ఇంత ఇవ్వండి అని తీసుకుంటున్నారట. అంతే రుసుము చెల్లించాల్సి ఉంది అని చెప్తున్నారట. కానీ వీళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల మెసేజ్లు అని వీళ్ళకే వస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు అసలు ఎంత దాన్ని ఎంత చెల్లించాలి, రుసుము ఎంత అన్నది. సో అట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారట. కొన్ని ఆధారాలతో ఈనాడులో ఈ వార్త కనిపిస్తున్నది. ఒకే ఫోన్ నెంబర్ పైన వందల దరఖాస్తులను సమర్పించినట్లు తెలియజేస్తున్న పట్టిక. ఓన్లీ సింగిల్ ఫోన్ నెంబర్ మీద. ఎవరిది ఫోన్ నెంబర్? 9440496493 అనే ఈ నెంబర్ మీద ఇన్ని అకౌంట్స్ ఉన్నాయట. ఎన్ఆర్ రిజిస్ట్రేషన్స్ విత్ సేమ్ మొబైల్ నెంబర్ 100 నెంబర్స్ అండ్ అబోవ్. ఏంది అసలు ఒకసారి చూడండి. మీటర్ రీడింగు 1928 దరఖాస్తులు. సంగారెడ్డి జిల్లాలో నెల నెల ఇంటింటికి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నెంబర్ సో అండ్ సోతో కొత్త కరెంటు కనెక్షన్ల కోసం డిస్కమ్కి ఏకంగా 1928 దరఖాస్తులు వచ్చినాయట. ఒక ఫోన్ నెంబర్ తోటి కొత్త మీటర్ కావాలని ఒక మీటర్ రీడర్ ఫోన్ నెంబరు 7981893459 నెంబర్తో దాదాపు 2000 దరఖాస్తులు ఉన్నాయట. వినియోగదారుల నెంబర్లను దరఖాస్తుల్లో రాయలేదట. కనెక్షన్ మంజూరు కాగానే ఈ మీటర్ రీడర్ నెంబర్కు ఎంత రుసుము చెల్లించాలి అని SMS వెళ్తుంది. ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసి అలా ఇచ్చిన వారికే తొలుత కొత్త కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నారట. యాక్చువల్ ప్రైస్ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కానీ ఆ మెసేజ్ కస్టమర్కి వెళ్లకుండా వీళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల మెసేజ్ వీళ్ళకి వస్తున్నది. సో ఇట్లా కావలసినంత దండుకుంటున్నారట. విద్యుత్ కాంట్రాక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంటు కనెక్షన్లు, మీటర్ల కేటాయింపు, పాత కనెక్షన్లకు లోడు పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను కాంట్రాక్టర్లు చేస్తారు. దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలను ఫలానా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అంచనా వ్యయం రాయించుకు రావాలని సిబ్బంది పంపిస్తున్నారట. ఇదో పెద్ద మోసమైందన్నారు దందా ఇది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అంచనా ఖర్చు రాసిచ్చిన కాంట్రాక్టర్లు, కొందరు విద్యుత్ సిబ్బంది దరఖాస్తుల్ని వారే నింపుతూ వినియోగదారుల ఫోన్ నెంబర్ స్థానంలో తమ నెంబర్ రాసి డిస్కంలకు పంపిస్తున్నారు. కనెక్షన్ మంజూరు, ఎంత రుసుము చెల్లించాలి, ఎప్పుడు మీటర్ బిగిస్తారు, ఇలా ప్రతి విషయాన్ని ఆ నెంబర్కే డిస్కమ్ SMSలు పంపిస్తుంది. ఉదాహరణకు డిస్కమ్ నుంచి కొత్త కనెక్షన్ కోసం 2000 చెల్లించాలి అని SMS రాగానే 5000 నుంచి 10,000 రూపాయలని చెప్పి వసూలు చేస్తున్నారట. మీటరు 2000 రూపాయలు అవుతుంది కొత్త మీటర్ కావాలంటే. సో SMS పోతుంది 2000 కట్టవే బాబని. ఆ SMS ఎవరికి పోతుంది? నెంబర్ వీళ్ళది పెట్టింది కాబట్టి వీళ్ళకి పోతుంది. వినియోగదారుల నుంచి, కస్టమర్ నుంచి, ప్రజల నుంచి వీళ్ళు ఎంత వసూలు చేస్తారు? 2000కి 5000, 10,000 వసూలు చేస్తారు. ఇట్లా పెద్ద దోపిడీ జరుగుతున్నదట. చాలా మంది తమకు త్వరగా కొత్త మీటర్ ఏర్పాటు చేసి కరెంటు కనెక్షన్ బిగించాలని తొందర పెడుతుండడం ఈ వసూళ్ల దందాకు బాగా కలిసి వస్తుందట. 70,000 పరిమితితో కొత్త వ్యవసాయ కనెక్షన్కు అయ్యే ఖర్చులో 70,000 మాత్రమే డిస్కమ్ భరించాలి అనే నిబంధన ఉన్నది. ప్రస్తుతం ఉన్న కరెంటు లైన్ నుంచి కొత్త బోరు వద్దకు స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి వసూలు చేస్తున్నారట. సో ఇట్లాంటి సమస్య మీకు కూడా ఎదురైతే దయచేసి కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. నిజానికి చాలా కనెక్షన్లకు 70,000 లోపే ఖర్చు అవుతుందని, రైతులు అదనంగా చెల్లించాల్సిన అవసరమే ఉండదని సీనియర్ ఇంజనీర్ ఒకరు చెప్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది, నాకు కనెక్షన్ కావాలి, ఆ నుంచి లైన్ గుంజాల బాబు, నీకు ఇంత ఖర్చు అవుతుంది, 1,00,000 రూపాయలు అవుతుంది, 1,50,000 రూపాయలు అవుతుంది, ఇది ఎంత కష్టం అని అంటారు. ఇక్కడ కనెక్షన్ రైతుకు కావాలి, ఇవ్వాల్సింది ఆయనే, డిలే చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ నాకు తక్షణం అవసరం ఉన్నది, తక్షణం కావాలి, పోనీ ఎంతో కొంత అని చెప్పి ముట్ట చెప్తా ఉంటారు. జరుగుతున్న దందా అంతా ఇట్లనే. ప్రస్తుతం రాష్ట్రంలో 1,35,00,000 ఇండ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయట. వీటిలో చాలా వరకు ఎన్నో ఏళ్ల క్రితం తక్కువ లోడుతో తీసుకున్నవే అట.
ఆధునిక జీవనంలో విద్యుత్ గృహోపకరణాలను పెద్ద సంఖ్యలో వాడటం వల్ల ఇంటికి వాడే కరెంట్ లోడ్ పెరుగుతున్నది. గతంలో ఎప్పుడో 2-3 కిలోవాట్ల లోడ్తో కనెక్షన్ తీసుకొని ఇప్పుడు 5 నుంచి 10 కిలోవాట్ల వరకు వినియోగిస్తున్నారు. ఇలాంటి ఇండ్లకు లోడ్ పెంపునకు దరఖాస్తు చేయాలని కూడా కాంట్రాక్టర్లు సిబ్బంది తమ ఫోన్ నెంబర్లతో మోసం చేసి వసూళ్లకు పాల్పడుతున్నారట. ఇప్పుడు ఏసీలు వచ్చినాయి, కూలర్లు వచ్చినాయి, లేకపోతే వాషింగ్ మిషన్లు వచ్చినాయి, ఈ రకరకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రావడంతో లోడ్ పెరిగింది. ఇది కూడా వాళ్ళకి పండగ అయిపోయింది. ఇక కొత్తగా ఎక్కడైనా అపార్ట్మెంట్లు లేదా గ్రూప్ హౌస్లు కనుక నిర్మిస్తుంటే ఒకటి అంతకంటే ఎక్కువ ఫ్లోర్లు ఉన్నవి విద్యుత్ కాంట్రాక్టర్లకు సిబ్బందికి పండగే. నిర్మాణానికి కరెంటు కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ మంజూరు, మీటర్ల కేటాయింపు, పేరు మార్పు, కేటగిరీ మార్పు, ఇలా ప్రతి పనికి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది దొరికిరు కూడా కదా. ఇప్పుడు ఇటు మనం వెస్ట్ సైడ్ వెళ్తే తెల్లాపూర్, ఇటు సైడ్ ఈ శేరిలింగంపల్లి, ఇటు కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఈ ప్రాంతాల్లో పెద్ద పెద్ద టవర్ల నిర్మాణం జరుగుతున్నది. అక్కడ విద్యుత్ శాఖ అధికారి పోస్టింగ్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఫోకల్ పోస్టులు ఇవన్నీ కూడా చాలా మంది దొరికిరు కదా ఈ మధ్యకాలంలో. కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఒక నెంబర్తో 4కి పరిమితి విధిస్తాం. ఎవరైనా సీఎండి చెప్తున్నాడు, ఎవరు ఈయన దక్షిణ డిస్కమ్ తెలంగాణ స్టేట్ సదరన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఫోన్ నెంబర్ ఒకటే ఇచ్చి వందల దరఖాస్తులు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపైన విచారణ చేస్తాం. ఇక నుంచి ఒక ఫోన్ నెంబర్తో 4 దరఖాస్తులు మాత్రమే తీసుకోవాలి అనే నిబంధన పెడుతున్నాం. ప్రజలు కూడా దరఖాస్తులో వారి ఫోన్ నెంబరే రాశారో లేదో తనిఖీ చేసుకోవాలి. ఏదైనా మోసం జరిగిందనే అనుమానం వస్తే వెంటనే డిస్కమ్ వెబ్సైట్ లేదా యాప్లో లేదా 1912 అనే నెంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలి. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటాం. దయచేసి మీకు ఎవరన్నా మీరు అప్లై చేసేటప్పుడే బాబు నువ్వు నా నెంబర్ పెట్టినావా నీ నెంబర్ పెట్టుకున్నావా అని అడగండి ఆ విద్యుత్ అధికారులని. అందరూ అట్లుండరు కానీ కొంతమంది తయారయ్యారు ఇట్లా. ఇగో నగరం నడిబొడ్డునే కాంట్రాక్టర్ల దందాట. గ్రేటర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డుని అమీర్పేట్ విద్యుత్ సర్కిల్ కార్యాలయం పరిధిలో 2 కాంట్రాక్టర్లు తమ ఫోన్ నెంబర్లతో కొత్త కనెక్షన్ల కోసం ఏకంగా 2669 దరఖాస్తులు ఇచ్చిరట. ఎంత? 2669. ఒక కాంట్రాక్టర్ 9885584049తో 1804 దరఖాస్తులు ఇచ్చిండట. ఇంకొకరు 860 దరఖాస్తులు ఇచ్చిండట. ఏ నెంబర్తో? 8309216677 అనే నెంబర్తో. రైతులను కూడా మోసం చేస్తున్నారట. పెద్ద పెద్దలను మోసం చేసినంటే అదొక లెక్క ఉన్నది. అది కూడా దుర్మార్గమే. కానీ రైతులను మోసం చేయడం ఏంది? వనపర్తి జిల్లా పానగల్ మండలంలో 520 మంది రైతుల పొలాల్లోకి బోర్లకు కరెంటు కనెక్షన్లు కావాలని 9440496493 ఫోన్ నెంబర్తో డిస్కమ్కు 520 దరఖాస్తులు వచ్చినాయి. ఎంత రుసుం చెల్లించాలి అనే మెసేజ్లు రాగానే వాస్తవంగా ఎంత రుసుం అనేది రైతులకు చెప్పకుండా నోటికొచ్చినంత అడిగి వారు దోచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 417 మంది రైతులకు టోపీ పెట్టిరట. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ విద్యుత్ సర్కిల్ పరిధిలోని టీకేపల్లి, ఆమనగల్, మద్గుల్ గ్రామాల్లో 417 వ్యవసాయ కనెక్షన్ల కోసం 9441727326 ఫోన్ నెంబర్తో ఒకరు డిస్కమ్కు దరఖాస్తు చేసిరట. ఈ రైతులకు వాస్తవ రుసుం ఎంత అనేది చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా వసూళ్లకు పాల్పడుతూ సొమ్ము అందిన తర్వాత కనెక్షన్లు ఇస్తున్నారట. ఏం దారుణం అండి ఇది! పై స్థాయిలో ఉన్న అధికారులకు తెలవకుండానే జరుగుతుందా? ఎవరికి పోవాల్సిన వాటా వానికి పోతుంది. ఒక్క ఫోన్ నెంబర్కి ఏదైనా ట్రై చేద్దాం. అసలు ఎట్ట పెట్టినా స్వామి ఇదంతా అని రైతులను మోసం చేసినట్టు చూద్దాం. 9440496493. ఇది ఏసీ ఎంత ఉంది చూడు, తగ్గించది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. దయచేసి వేచి ఉండండి లేదా కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. వేచి ఉంటాం. పర్సన్ యువర్ కాలింగ్. పబ్లిక్ మీకు కూడా ఎదురై ఉంటుంది కదా ఈ సమస్య. చాలా మందికి ప్రతి గ్రామంలో ఎదురవుతున్న సమస్య ఇది. కరెంట్ వాళ్ళ గురించి వార్త 100కి 100 వాళ్ళు నిజం. అందరు ఉంటారని నేను అంటలేను. పాపం జెన్యున్గా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇది వర్తించదు. గ్రామంలో పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతుంది. షాప్స్ పేరిట, కమర్షియల్ మీటర్ పేరిట అధిక మొత్తంలో వసూలు కార్యక్రమం జరుగుతుంది. పైనుంచి కింది స్థాయి వరకు ఇదే దోపిడీ. మా ఫ్రెండ్ డైరీ ఫామ్ పెట్టుకుంటుండు. ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 2 లక్షల 2,000 2Kనా 2K కావాలని అడిగారా? 2Kనా ఎంత? అది
ఫోన్ ఎత్తలేరు ఎవరు పెద్ద మనుషులు. ఒక్క నెంబర్ చేద్దాం, ఉత్తగానే ట్రై చేద్దాం. ఎత్తట్లే. 9885584049. 2000 కావాలని అడిగినట్ట. ఓకే, మీటర్ ఫిట్టింగ్ చేస్తే లంచం ఇస్తేనే ఫిట్టింగ్ చేస్తున్నారట. డిపార్ట్మెంట్ ఫ్రాడ్ అయిపోయిందట మొత్తం. బ్రదర్ నమస్తే. అన్నస్వామి నమస్తే. నమస్తే అన్నస్వామి. నా పేరు రఘుస్వామి. స్వామి అదే చూసినా ఇంతకు ముందు అదే వీడియో చూసిరా? అదే మీ నెంబర్ కూడా ఉన్నట్టున్నది ఇందులో. ఉంది ఉంది స్వామి. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? నేను ప్రజెంట్ వచ్చి గచ్చిబౌలిలో వర్క్ చేసే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. నేను కాంట్రాక్టరా మీరు? ఓకే ఓకే. మరి మీ నెంబర్ మీద ఎక్కువ ఇవి వచ్చినాయని చేసింది వాస్తవేనా? ఓకే. కాకపోతే అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మా డైరెక్టర్ ఏం చేసినంటే ఇంత ముందు ఓటీపీలు చెప్తే కన్జ్యూమర్లు అంటే ఇదే స్కామ్ అవుతున్నాయి కదా, అప్పుడు ఆ మధ్యలో ఓటీపీలు కన్జ్యూమర్లు ఇవ్వలేదు అనమాట. 5 years 6 years ఏదైతే ఉందో అప్పటి నుంచి ఓటీపీలు ఇవ్వలేదు. నేను కాంట్రాక్టర్ చేయబట్టి దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది అయ్యప్ప. ఓకే. అప్పటి నుంచి నా నెంబరే పెట్టిన వాస్తవమే అది. కాకపోతే నేను ఎవరి దగ్గర కన్జ్యూమర్ దగ్గర మోసం చేయలేదు. మరి మీ నెంబర్ ఎందుకు? కస్టమర్ నెంబరే పెట్టొచ్చుగా. కస్టమర్ నెంబర్ అయ్యప్ప. ఇప్పుడు ఓటీపీ అని ఇప్పుడు కూడా ప్రజెంట్ రైట్ నౌ ఇప్పుడు మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ మా సిఎండి వచ్చిన తర్వాత ఓటీపీలు కాంట్రాక్టర్లు పెట్టొద్దు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ కన్జ్యూమర్ నెంబర్ కి ఓటీపీ వచ్చి సార్ ఓటీపీ వచ్చింది చెప్పండి అన్న. నేను ఇప్పుడు కాంట్రాక్టర్ వర్క్ నాకే ఇచ్చింది కన్జ్యూమర్. నేను అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే గైడ్ లైన్స్ నిబంధనలు ఎట్లున్నాయో మనం ప్రభుత్వ ఒక్కసారి అట్లా ఫాలో అవ్వాలి. ఒక్కసారి దయచేసి మనం లైవ్ లో కూర్చుంటే దీనికి చాలా ఉంది. మా డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడాల్సింది. మేము కన్జ్యూమర్ తరపున నేను మాట్లాడతా, కాంట్రాక్ట్ తరపున డిపార్ట్మెంట్ తరపున ఎవరు వస్తారో మాట్లాడండి అయ్యప్ప. ఇప్పుడు పేపర్ కేపించారు కదా, ఇప్పుడు అందరు నెంబర్లే పెట్టి ఏకంగా మొత్తం ఫోన్ నెంబర్లే వచ్చినాయి ఇందులో. అదే అయ్యప్ప. ఇప్పుడు తప్పేం లేదురా, నేను పెట్టింది వాస్తవం, అది నేను దానికి ఒప్పుకుంటా. ఇప్పుడు నా కేపించిన కాంట్రాక్టర్ నా కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిపియండి. ఇప్పుడు నేను ఎక్కడన్నా మోసం చేసినా అంటే నేను దానికి డబల్ కట్టిస్తాను. మీది ఎక్కడ? ఇది మీది అమీర్పేట్ విద్యుత్ సర్కిల్ కార్యాలయం పరిధిలో 2 కాంట్రాక్టర్లు తమ ఫోన్ నెంబర్లతో 2669 దరఖాస్తులు వచ్చినాయి. మీ నెంబర్ మీద 1804 దరఖాస్తులు ఉన్నాయట. అంటే జనరల్ గా స్టేట్ అంతా ఏ కాంట్రాక్టర్ అయినా ఎవరైనా ఇట్లే చేస్తారా? అంటే మీ నెంబర్ తోనే ఇస్తారా? చాలా 100 నెంబర్స్ ఉంటాయి సార్. నా క్వశ్చన్ ఒకటే స్వామి, నా క్వశ్చన్ ఒకటే ఏంటంటే కస్టమర్ నెంబర్ ఇవ్వకుండా మీ నెంబర్ దేనికి పెడతారు అన్నది నా పాయింట్. ఓటీపీ కన్జ్యూమర్ ఓటీపీ ఇవ్వడానికి ఆ టైంలో ఓటీపీ స్కామ్ ఎక్కువైంది కదా. ఓటీపీ వచ్చింది చెప్పండి మీకు అంటే బ్యాంక్ లో డబ్బులు కట్ అయిపోవడం. అప్పుడు మా రఘుమారెడ్డి, మా డైరెక్టర్ రఘుమారెడ్డి ఉండే మా డిపార్ట్మెంట్ లో, ఆ సామె లైవ్ లో వచ్చి చెప్పింది అనమాట, ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు అంటే మా నెంబర్లు పెట్టి మేము ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వాళ్ళ పేరు వాళ్ళది ఉంటది, నెంబర్ మాది ఉంటది. జస్ట్ తర్వాత మార్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా అంటే మరి ఇంకా నెంబర్లు ఓటీపీల తర్వాత మా డిపార్ట్మెంట్ లో నెంబర్స్ ఫోన్ నెంబర్లు మార్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సరే మరి రైట్, థ్యాంక్ యూ. సార్ కలుద్దాం స్వామి. తప్పకుండా. దీని గురించి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి 1,20,000 మనకు పడేది కాస్ట్ బయట ఉంటే. ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది 1,90,000 అమ్ముతుంది. ట్రాన్స్ఫర్ లేక దగ్గర 3 months అవుతుంది. కన్జ్యూమర్లు డీడీలు కట్టి ఎంత మంది సఫర్ అవుతుండ్రు ఇవన్నీ చెప్పరు. ఓకే, ఈ పేపర్ కేసిన సాములు మా ముషరఫ్ అలీ సార్ కూడా ఎంతో మంది దగ్గర ట్రాన్స్ఫర్ దగ్గర వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తీసుకోలేడా అయ్యప్ప. ముషరఫా? మరి ఓకే ఓకే, ఇప్పుడు కూడా తీసుకుంటూనే ఉండా? ఇప్పుడు మొన్న వచ్చాయినా 1 year అయిపోయింది స్వామి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లో ఒక్కొక్క మీటర్ ఇవ్వాలంటే కేటగిరీ 8 అని పెట్టి 13 రూపాయలు యూనిట్ స్లాబ్ తీసుకుంటుండ్రు. ఇంత ముందు ప్రభుత్వం మరి తీసుకోలేదు ఎందుకు? ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు తీసుకుంటుంది? 13 రూపాయలు అంటే కన్జ్యూమర్ కట్టవద్దా స్వామి? అంతే, యూనిట్కి 13 రూపాయలు కట్టాలా? ఓకే రైట్ రైట్ స్వామి. ఏ ఆఫీస్ లో పోయినా మీటర్ అప్లై చేసి మరి ఇప్పుడు మీరే అంటున్నారు కాదు, మీరే అంటున్నారు ముషరఫ్ ట్రాన్స్ఫార్మర్ కింద తీసుకుంటున్నానంటే మరి అవినీతి నేను చెప్పాను ట్రాన్స్ఫర్లకి ట్రాన్స్ఫర్లకి తీసుకుంటున్నారంటే
అవినీతి ఏడా జరుగుతలేదు, జరుగుతున్నట్టేగా మరి. మరి ఇంకా జరుగుతున్నట్టేగా అప్ప. మేము అవినీతి చేసినట్టు పేపర్ కేపించారు కానీ మేము దొంగలలాక రమ్మనండి ముందు కూర్చొని. ఇప్పుడు మీరు కాంట్రాక్టర్ కదా, మీరు బయట వ్యక్తులు. నేను బయట వ్యక్తి. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నెంబర్లు ఉన్నాయని అంటున్నారు, వాళ్ళు చేస్తున్నారా మరి? ఉన్నాయి, 100% ఉన్నాయి. అప్పుడు మేము ఇప్పించిన మీకు వాట్సాప్ పెడతా చూడండి. ఇక్కడ ఇదే ఏరియాలో మాకు కాంట్రాక్టర్ మేము లైసెన్స్ తీసుకుని వర్కులు చేస్తాం, మాకు వేరే పని ఏమి ఉండదు. ఇక్కడ వాళ్ళు డిపార్ట్మెంట్ లో శాలరీలు తీసుకుంటే వాళ్ళు కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళు మేము అప్పటికి CMDకి అది చేసిన ఇంతవరకు దాని మీద ఏం రెస్పాండ్ తీసుకోలేదు. మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ కాంట్రాక్ట్ పనులు కూడా వాళ్ళే చేస్తుంటారా, వాళ్ళ మనుషులతో? వాళ్ళే చేస్తుంటారు. మేము CMDకి మెయిల్ పెట్టినాం, దాని నుంచి ఏం రెస్పాండ్ రాలేదు ఇప్పటి వరకు మాకు. మొన్న ఆయన అంబేద్కర్ ఎవరు అరెస్ట్ అయ్యిండు కదా, అది వేరు సార్. ఆయన కూడా ఆయన మనుషులతోనే కాంట్రాక్ట్ చేయిస్తాడనేది అన్నారు కదా. తప్పు. ఓకే. సో అట్లా ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అంటే ఒకవైపున గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కాంట్రాక్ట్ అవతారం ఎత్తిన వాళ్ళు? 10 మంది మాకు. అంటే మేము ఈ సర్కిల్ ఎక్కువ సైబర్ సిటీ సర్కిల్ లో మేము చేస్తాం అయ్యప్ప. ఓన్లీ సైబర్ సిటీ గచ్చిబౌలి సర్కిల్లోనే 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. మీకు ఇప్పుడే వాట్సాప్ పెడతా, ఇప్పుడే మీకు వాయిస్ రికార్డ్ కూడా పెట్టిన. దయచేసి మీడియాలో కూర్చొని మాట్లాడదామని చెప్పి అనుకోకుండా మీరు ఎమ్మటే కాల్ చేసిండ్రు. అప్పుడు అయ్యప్ప మాలేసుకున్నా ఈ రోజు కార్తీక ఉన్నాం కాబట్టి జర టెంపుల్ కి వెళ్ళి ఉంటే ఫోన్ లేపలేకపోయినా, దయచేసి సారీ. ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఒక్క నిమిషం అయ్యప్ప, నేను ఏం పెడతారు? అదే మేము అప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఓకే, ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అదే స్వామి, ఇప్పుడు ఇంతమంది లైన్ మ్యాన్లు ఇట్లా వర్కులు చేస్తున్నారు మాకు రానియకుండా. అంటే మేము ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అయిపో మేమే చేస్తాం, వేరే వాళ్ళు చేయనీకి రాదన్నమాట. ఒకసారి పంపండి, అది పంపిస్తున్నా సార్, మీకు వాట్సాప్ పెడతాం. దయచేసి మీరు ఎప్పుడున్నా సరే మేము మీ కాంటాక్ట్ అయితే మా బాధలు చెప్పుకుంటా, మీరు దయచేసి లైవ్ వేయండి. ఓకే, కూడా సార్ అంటే తప్పకుండా 100% చేద్దాం బ్రదర్. స్వామి థ్యాంక్ యూ, నాకు అది పంపండి. పంపిస్తా, ఇప్పుడే పంపిస్తా. ఒక కాంట్రాక్టర్ ఎవరైతే ఈ విద్యుత్ కాంట్రాక్టర్ ఉన్నాడో తను ఇప్పుడు ఫోన్ లైన్లోకి వచ్చింది, తన నెంబర్ ఉంది ఇక్కడ. అంటే తన పేరు మీద దాదాపు ఒక 2000 అప్లికేషన్లు మీటర్ల కోసం, ట్రాన్స్ఫార్మర్ల కోసం అప్లై చేశారు. కస్టమర్ నెంబర్ ఉండాలి, కస్టమర్కి OTP వస్తుంది, కస్టమర్కే ఎంత డబ్బులు రుసుము చెల్లించాలో కస్టమర్కి వస్తుంది. సో అది తెలవకుండా ఉండడం కోసం, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కోసం వీళ్ళ నెంబర్లు పెడుతున్నారు అన్నది కథనం. అంటే పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నది అన్నది. నెంబర్ మాదే ఇస్తాం, నమ్మించి మోసం చేస్తామన్నది కథనం. సో దీనికి వీళ్ళేం చెప్తున్నారంటే, మేము కాదు, విద్యుత్ అధికారులే చాలా పెద్ద దొంగలు ఉన్నారు ఇలా. మా సర్కిల్ పరిధిలోనే ఒకవైపున గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కాంట్రాక్ట్ అవతారం ఎత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మా ఎవరైనా సదరన్ అదే TGSPDCL CMDనే ఆయన ట్రాన్స్ఫర్లకు పైసలు తీసుకుంటలేరా అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఏం జరుగుతున్నట్టు? బట్టి విక్రమార్క గారి శాఖ ఇది. గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు గొర్ర గుంజుకొస్తా, ఆయన పేరేం పేరు ఇది, ఈయన పేరు రావు గారు, ఆయన పేరు ఏదో ఉండే కదా, మురళీధర్ రావు కాదు, ముసలాయన CMD ఉండే, ఎక్కడ పోయిండో పత్తాలేడు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీని తెచ్చి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని తెచ్చి 10 సంవత్సరాలు నడిపించిండు కేసీఆర్. మొత్తం తానే పేపర్లు లీక్ చేసిండు, ఎన్ని చేయాలో అన్ని చేసిండు. ఇంతవరకు ఆయన ఏడుండో అతి గతి లేదు. 100 కోట్లు సంపాదించిన అవతల పడ్డాడు. సో ఇది చాలా ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి శాఖలో ఇదే పరిస్థితి ఉన్నది. 7981893459. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. వీళ్ళ వర్షన్ ఏందో విందామని నా ఆలోచన, కానీ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో ఇదే పనిలో ఉన్నారు వీళ్ళు. నెంబర్లు అంతా మొత్తం ఓపెన్ అయిపోయినాయి కదా, అదే పనిలో ఉన్నట్టున్నారు. సో ఇది అందుకే ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలు ఇమీడియట్గా మీకు ఇప్పుడు ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఈ పీరియడ్ నుంచి ఎవరు ఫోన్ చేస్తున్నారు. హలో హలో భయ్యా, నమస్తే.
మీరు కరెంట్ ఆఫీస్ కాంట్రాక్టర్ అన్న ఎంప్లాయా? ఏం కాదు ఆ? ఏం కాదు. ఇప్పుడు మీ నెంబర్ ఈ దీంట్లో పెట్టిరు కదా, దేంట్లో? ఈ కరెంట్ మీటర్లకు సంబంధించిన ఒక దాంట్లో మీరేనా? ఆ? కాదు. కాదా? ఇప్పుడు మీ నెంబర్ ఏంది? ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఈ నెంబరా వేరే నెంబరా మీది? ఏ నెంబరు? ఏ ఊరన్నా మనది? ఆమన్నగల్లా. ఓకే. అయితే ఈ అంటే మీరు నాకు దేనికి ఫోన్ చేసినారు? మిస్ కాల్ చూసేనా? అయితే ఈ కరెంటు ఈ పవర్ దాంట్లో పనిచేస్తారా మీరు? కరెంట్ ఆఫీసరా? ఏం పని చేస్తారు? అదే ఇప్పుడు ఒక మీటరు అప్లై చేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్కో రైతులు అప్లై చేసినప్పుడు వాళ్ళ నెంబర్ పెట్టకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టి ఎక్కువగా వసూలు చేస్తున్నారు అధికారులని వాళ్ళు ఈనాడులో ఒక వార్త వచ్చింది. నా పేరు జర్నలిస్ట్ రఘు, నేను లైవ్లో ఉండి మీతో మాట్లాడుతున్నా. అంటే ఇది మీది ఏ నెంబరో మరి? ఇలా నేను ఇంతకుముందు 4-5 నెంబర్లకు ట్రై చేసిన. అంటే ఓపెన్గా నెంబర్లు రాసిరు అనమాట పేపర్లో. ఇప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు అట్లేం లేదు. ఇప్పుడు డైరెక్ట్ రైతుల నెంబర్లే ఉంటాయి. ఇప్పుడు మీ నెంబర్ కూడా ఉంది కదా మరి ఇలా? ఇంతకుముందు రైతుల నెంబర్ లేకుంటే ఏదో నెంబర్ కొట్టేది కాదు ఆఫీస్ లో. ఓకే. ఇప్పుడు కొడతలేరు అట్లా. ఇప్పుడు నెంబర్లు అందరికి ఉంటున్నాయి కదా, ఏదో ఒక నెంబర్ ఉంటుంది కదా. ఇంతకుముందు లేకుండే. ఓకే. అంటే ఇది పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేసే వ్యవహారం, ఇది దందా అని అంటున్నారు మరి. ఏం లేదా? చూసుకున్నారా మీరు? ఈనాడు పేపర్ చదివిర్రా? చూడండి. ఒకప్పుడు ఫోన్, ఇప్పుడు 5-10 ఏళ్ళ నుంచి ఫోన్ నెంబర్లు అందరికి ఉండనే ఉండే. ఫోన్ నెంబర్ లేకపోవడం ఏంది? ప్రతిదీ ఈకేవైసీ అంటున్నారు, అప్లై నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు కదా.